ఇప్పుడు ఇది కరుణానిధి వాళ్ళ నాన్న ముత్తువేలు ఉన్నాడు. ముత్తువేలే ఆయన ఉంది ఇక్కడే. ఇక్కడే ఈ గడ్డే ఇక్కడే. ఆయన కరుణానిధి పుట్టింది కూడా ఇక్కడే పుట్టి ఆయన రాసేవాడు కదా. ఇక నా దాంట్లో పడ్డాడు. ఇక దాంట్లో పడి ఇక్కడి నుంచి ఇంకో కొన్నాళ్ళు అటు తెనాలి సైడు కొన్నాళ్ళు వచ్చాడు. తెనాలి మీటింగ్ వచ్చాడు. వచ్చి నేను ప్రకాశం జిల్లా వాడిని చెప్పాడు. అక్కడి నుంచి నాకు మద్రాసు. అదే వాళ్ళకి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ మేము చేసుకుంటున్నాము. అది వాళ్ళ పొలాలు ఆస్తులు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఉన్నాయంటే మేము అందరం తలకా తీసుకొని సాగు చేసుకుంటున్నాం. మీరు వాళ్ళకి ఉన్నాయి పొలాలు ఉన్నాయి కానీ వాళ్ళు రారు. ఇప్పుడైనా ఇటీవల అయినా కానీ మా వాళ్ళు అనుకుంటున్నాం కానీ ఆయన బొమ్మను వేపిద్దామని. వేపించొచ్చుగా మీరు. సార్ విగ్రహమా ఐడియా అంటే మీ ఊర్లో పెట్టాలి. బ్రహ్మాండం ఐడియా. నేను ఏర్పాటు చేస్తా. మాకు అనుకున్నాం కానీ లేదు నేను ఏర్పాటు చేస్తా. దాంట్లో నేను తిరుగుతుంటా. ఏది సందర్భం వచ్చినా ఏడు కాదు మెయిన్ రోడ్ పెడదాం. అప్పుడు వచ్చేప్పుడు వాళ్ళని చూస్తారు కదా. అదాము ఇప్పుడు పోయి నేను చెప్పి వెంకటేశ్వర్లు మీరు కూడా మీ వాళ్ళేనా? మా వాళ్ళే కానీ మా పెళ్ళూరు వాళ్ళది కానీ మేము వేల్చూరు వాళ్ళం వచ్చాం. అంటే ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడం మీకు కూడా సంతోషం అంటారు. మీ స్థానికుడిగా మీ చుట్టాలుగా అంటే కమ్యూనిటీ కాబట్టి సంతోషమ్మా. కాకపోతే చుట్టుపక్కలకి అధిష్టానం రోజు అక్కడ పెళ్ళూరు. అప్పట్లో ఆయన ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి అని మాకు తెలిసిన విషయం. అదే దాన్నే కెండల్ చేస్తున్నారు. వస్తాను అంటే కర్ణాటక పూర్వీకులు అంటే ఇక్కడ ఉండి వాళ్ళ స్థానిక బతుకుదేరు కోసం వెంకటగిరి రాజు దగ్గరికి వెళ్ళారు. అన్న తిరుపతి సైడ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్ళారని చెప్పని తెలిసింది. అంటే వీళ్ళ ఎక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్పడం కరెక్టే. వాస్తవమే చెప్పించే వాస్తవమే. అయితే ఒక బీసీ నాయకుడు ఒక చిన్న బీసీ కులంలో పుట్టి ఒక రాజ్యాన్ని స్టేజ్కి వచ్చి ఇవాళ ఆయన దేశం అందరూ కూడా ఆయన ఫాలో చేసి స్టేజ్కి వచ్చారంటే మనందరూ గర్వకారణం కదా. ఏమంటారు? ఇప్పుడేనా అంటారు కర్ణాటక చుట్టాలు అయ్యో ఇల్లు అని అంటారు. విగ్రహం పెడదాం. అయితే వాళ్ళ మనవని తీసుకొని వస్తాం. ఎక్కడ సార్ బైపాస్ దగ్గర టౌన్ లో ఈ చెరుకుంపాలెం గ్రామంలో పెడతారా? చెరుకుంపాలెం అంటే గ్రామం ఎవరు చూడరు. అది మెయిన్ రోడ్ అయితే అందరూ చూస్తారు కదా. ఏమంటారు? అంటే వీళ్ళ పెద్దవాళ్ళు కమిటీలో ఒక 4-5 ఉన్నారు. వాళ్ళ ఇంతమంది వాళ్ళ ఆలోచన వాళ్ళని కూడా సందర్శిస్తే వాళ్ళ ఆలోచన విధానం. మేము ఒక అంకమ్మ తల్లి కంటే పెట్టుకుంటుంటాం. దాంట్లో ఒక కమిటీలో ఒక 10 మంది ఉన్నాం మేము. ఆ 10 మంది సందాలు చేసుకోవడం కానీ ఏదైనా కానీ ఇట్లా చేస్తుంటాం. మీరు చెయ్యండి. నా పేరు కృష్ణారావు. మీ వాళ్ళకి ఇప్పుడే తెలిసింది. నేను కరుణానిధి ప్రభుత్వంలో మంత్రి దగ్గర పనిచేశా. నేను ఆయనతో పాటు సినిమాలకు వెళ్ళేవాడిని. నేను వెళ్ళేవాడిని సినిమాలకి ముఖ్యమంత్రితోటి. భగవంతుడు నాకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. మా వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకు మన వంగాల్లో 3-4 ప్రోగ్రాంలు చేశాడు.